మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ప్యాన్ వరల్డ్ చిత్రం రాబోతుంది. షూటింగ్ మొదలై చాలా రోజులైంది. 2 షెడ్యూల్స్ కూడా పూర్తి చేశాడు రాజమౌళి. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కానుంది. ఈసారి మరింత భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకధీరుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందని ఆశగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు కనీసం ఒక్క ఫోటో అయినా విడుదల చేస్తే బాగుందనుకుంటున్నారు వాళ్ళు. కానీ జక్కన్న ప్లానింగ్స్ మాత్రం మరోలా ఉన్నాయి. ఆయన ఏం చేసినా ప్రపంచం మొత్తం చూడాలనుకుంటాడు. అందుకే ఎస్ఎస్ఎంబి 29 ఫస్ట్ లుక్ కోసం కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ముఖ్యంగా ఎప్పుడు విడుదల చేయాలనే విషయంపై కూడా ఇప్పటికే టీమ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందులో ఒక డేట్ వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. అది కూడా మహేష్ బాబు అభిమానులకు బాగా ఇష్టమైన డేట్. హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తో రఫాడిస్తున్నారు రాజమౌళి. టాకీ పార్ట్ ను ఏడాదిలోపే పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకధీరుడు. కెన్యా, ఆఫ్రికన్ కంట్రీస్ సహా 10 దేశాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. అంతేకాదు ఇండియాలో కూడా మేజర్ పార్ట్ షూట్ ప్లాన్ చేస్తున్నాడు. షూటింగ్ సంగతి అలా ఉంచితే ఈ సినిమా టైటిల్ గురించి మొదటి నుంచి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు గరుడ లేదా మహారాజా అనే టైటిల్ పెడతారని సమాచారం. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఎస్ఎస్ఎంబి 29 ఫస్ట్ లుక్ ప్లస్ టైటిల్ విడుదల కానున్నాయని తెలుస్తుంది. అంతేకాదు మేలోనే సినిమాపై అధికారిక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నాడు దర్శకధీరుడు. ఇక బాహుబలి 2 పార్ట్లుగా వచ్చింది. కానీ బాహుబలి తర్వాత తెరకెక్కించిన RRR ను ఒక్క పార్టుతోనే ముగించాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 విషయంలో కూడా అదే జరగనుందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో సినిమా అనగానే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ బయటకు రాకపోయినా ఇప్పటికే దీనిపై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ పెరిగిపోయింది. ఇందులో మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. అంతేకాకుండా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. అయితే మొదట్లో ఈ మూవీ 2 భాగాలుగా విడుదల కానుందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు కేవలం ఒక్క పార్టుతోనే ముగించాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.